స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. చరిత్ర నేర్పిన ఆ పాఠాలు సరిగ్గా నేడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయా అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే చాలు దేశద్రోహుల ముద్ర వేయడం నిన్నటి కాంగ్రెస్ పాలన నుంచి నేటి బీజేపీ సర్కారు వరకు పార్టీలు మారచ్చు, నాయకులు మారచ్చు, కాషాయం నుంచి హస్తం వరకు రంగులు మారచ్చు, కానీ పీఠం మీద కూర్చున్న తర్వాత పాలకులకు వచ్చే అహం మాత్రం ఎప్పటికీ మారడం లేదు. తెర వెనుకకు సాగుతున్న అసలు సీసలు డిక్టేటర్షిప్ పాలిటిక్స్ ఎలాంటివో ఈరోజు మనం లోతుగా విశ్లేషించుకుందాం. బీజేపీ కూడా డిక్టేటర్షిప్ పాలన కొనసాగిస్తోంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. దేశంలో రాజ్యాంగం అమల్లో ఉన్న పాలకుల కుర్చీలు మారినప్పుడల్లా పద్ధతులు మాత్రం అవేనా అనే ఒక పెద్ద ప్రశ్న ఈరోజు ప్రతి సాధారణ పౌరుడి మెదడులో తొలుస్తోంది. డెమోక్రసీ అనే అందమైన ముసుగు వేసుకుని తెర వెనుకకు సాగుతున్న అసలు సీసలు డిక్టేటర్షిప్ పాలిటిక్స్ ఎలాంటివో ఈరోజు మనం లోతుగా విశ్లేషించుకుందాం. నిన్నటి కాంగ్రెస్ పాలన నుంచి నేటి బీజేపీ సర్కారు వరకు చరిత్ర ఎలా పునరావృతం అవుతుందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మన దేశంలో ప్రజాస్వామ్య మూలాలను తవ్వి చూస్తే గతం అంతా ఆశాజనకంగా ఏమీ కనిపించదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ కాలక్రమేణా ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి డిక్టేటర్షిప్ పోకడలకు పోయిందనే తీవ్రమైన ఆరోపణలు చరిత్రలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ 1975లో ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ. దేశంలో పెరుగుతున్న వ్యతిరేకతను అణిచివేయడానికి, తన అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసిన వైనం ఎప్పటికీ చీకటి రోజులుగానే మిగిలిపోయాయి. అప్పట్లో పార్టీలో హైకమాండ్ అంటే కేవలం ఒకే కుటుంబం లేదా అత్యున్నత కేంద్ర నాయకత్వం చెప్పిందే వేదంగా ఉండేది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోయడం, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను తమ గుప్పెట్లోకి తీసుకోవడం అప్పట్లో సర్వసాధారణంగా జరిగేది. ప్రజల గొంతు నొక్కడం, మీడియాపై సెన్సార్షిప్ విధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన నిరంకుశ పాలనను కొనసాగించిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. కాలం మారింది, ప్రజలు తిరగబడ్డారు, ఆ పార్టీ అధికారం కోల్పోయింది. కానీ చరిత్ర నేర్పిన ఆ పాఠాలు సరిగ్గా నేడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయా అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. గద్దెనెక్కిన కొత్తలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ అందరితో కలిసి నడుస్తామన్న బీజేపీ సర్కార్ కాలక్రమేణా అచ్చం గతంలో కాంగ్రెస్ ఏ పద్ధతిలో అయితే వ్యవహరించిందో అదే బాటలో పయనిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు కేంద్రంలో మోడీ అలాగే అమిత్ షా ద్వయం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ పవర్ అంతా కేవలం ఒకరిద్దరి చేతుల్లోనే కేంద్రీకృతమైపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. పార్లమెంట్లో చర్చ లేకుండానే కీలక బిల్లును ఆమోదించుకోవడం, విపక్షాల గొంతును మెజారిటీ బలంతో అణిచివేయడం, దేశంలోని ప్రతి ప్రధాన నిర్ణయం కేవలం హైకమాండ్ అంటే మోడీ అమిత్ షా కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మీదుగానే అమలవుతుండడం గమనించదగ్గ విషయం. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, సంస్థలపై రాజకీయ ఆధిపత్యం చలాయిస్తున్న వైనం నిన్నటి కాంగ్రెస్ పద్ధతులకు నేటి బీజేపీ తీరుకు పెద్దగా తేడా ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా చెప్తున్నారు. నిరంకుశత్వానికి అసలు పరీక్ష ఎక్కడ ఎదురవుతుందంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు. ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అని యువత రోడ్డెక్కి ప్రశ్నించినప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం ఎలా అణిచివేసిందో ప్రపంచమంతా చూసింది. ఇలాంటి సందర్భాల్లోనే పాలకుల స్పందన ఎలా ఉంటుందనే దాంట్లోనే అసలు విషయం బయటపడుతుంది. గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రజా ఉద్యమాలను ఎలాగైతే అణిచివేశారో ఈరోజు మోడీ హయాంలో కూడా శాంతియుత నిరసనలను అదే స్థాయిలో తొక్కిపెడుతున్నారు. దేశవ్యాప్తంగా రైతులు చేసిన చారిత్రాత్మక ఉద్యమం కావచ్చు, లేదా యువత విద్యార్థులు తమ ఉపాధి కోసం, విద్యారంగ సమస్యల కోసం చేపట్టిన శాంతియుత ప్రదర్శనలు కావచ్చు, వాటిని చర్చల ద్వారా పరిష్కరించడానికి బదులుగా లాఠీ ఛార్జీలతో, వాటర్ కెనాన్లతో, చివరికి అక్రమ అరెస్టులతో భయపెట్టి అణిచివేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని రాజ్యాంగం చెబితే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే చాలు దేశద్రోహుల ముద్ర వేయడం లేదా వ్యవస్థలను అడ్డం పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం నేడు మనం కళ్ళారా చూస్తున్నాం. గతంలో ఎమర్జెన్సీ రోజుల్లో జైళ్లకు పంపిన తీరుకు
నేడు ప్రశ్నించే గొంతుకపై చట్టాలను ప్రయోగిస్తున్న తీరుకు పెద్ద తేడా ఏముంది? పార్టీలు మారచ్చు, నాయకులు మారచ్చు, కాషాయం నుంచి హస్తం వరకు రంగులు మారచ్చు, కానీ పీఠం మీద కూర్చున్న తర్వాత పాలకులకు వచ్చే అహం మాత్రం ఎప్పటికీ మారడం లేదు. మేము రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పే ప్రతి నాయకుడు చివరికి అదే రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? చరిత్రలో కాంగ్రెస్ ఏ తప్పులైతే చేసిందో ఈరోజు ప్రజలు విసిగిపోయి అధికారం కట్టబెట్టిన బీజేపీ కూడా అవే తప్పులను మరింత టెక్నాలజికల్ అండ్ పవర్ఫుల్ వేలో రిపీట్ చేస్తుంటే రేపు మన దేశ భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అధికారం ఎవరి చేతుల్లో ఉన్నా ప్రశ్నించే గొంతును నొక్కేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరనే సత్యాన్ని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఏమనుకుంటున్నారు? నిన్నటి కాంగ్రెస్ పాలనకు నేటి బీజేపీ పాలనకు నిజంగానే పోలికుందా? ప్రజాస్వామ్యం ముసుగులో సాగుతున్న ఈ నిరంతృత్వ పోకడలపై మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. ఈ పవర్ఫుల్ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.